హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి వెంకట్ బ్లాగ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ టాపిక్ ఏంటంటే ఎన్టీ స్కాన్ గురించి. సో ఎన్టీ స్కాన్ అంటే ఏంటి, అసలు ఈ ఎన్టీ స్కాన్ ని ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీ చేయించుకోవాలా, ఒకవేళ చేయించుకుంటే ఏ వీక్ నుంచి ఏ వీక్ లోపు చేయించుకోవాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. మనమైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే హాస్పిటల్కి అయితే వెళ్తాం కదా చెకప్ కి. అప్పుడైతే 6-7 వీక్స్ ఆ టైంలో మనకి కన్ఫర్మేషన్ స్కాన్ చేస్తారు కదా! ప్రెగ్నెన్సీ ఎలా ఉంది అంటే యూట్రస్‌లోనే ఫార్మ్ అయిందా? లేకపోతే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఏమైనా ఉందా? లేదంటే బేబీకి హార్ట్ బీట్ అది బానే ఉందా? హార్ట్ బీట్ స్టార్ట్ అయిందా? అనే స్కాన్ ఒకటి చేస్తారు కదా! సో, ఆ స్కాన్ తర్వాత చేసే స్కానే ఈ ఎన్‌టీ స్కాన్ అనమాట. సో, ఈ ఎన్‌టీ స్కాన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బేబీకి బ్యాక్ సైడ్ నెక్ దగ్గర ఒక థిక్‌నెస్ అనేది ఉంటుందనమాట. ఆ థిక్‌నెస్‌ని మెజర్ చేయడం కోసం ఈ స్కాన్ అనేది చేస్తారు. సో, ఈ థిక్‌నెస్ మెజర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ థిక్‌నెస్ సరిగ్గా లేకపోతే బేబీకి ఏదన్నా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ లేదంటే ఏమన్నా డిఫెక్ట్స్ ఉన్నాయని అర్థం. సో, మెయిన్ ఈ స్కాన్ చేయడానికి రీజన్ ఏంటంటే ఆ థిక్‌నెస్‌ని మెజర్ చేస్తారనమాట. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాసల్ బోన్ అనేది ఒకటుంటుందనమాట. సో, ఎన్‌టీ స్కాన్‌లో మెయిన్‌గా నాసల్ బోన్ అనేది కూడా చూస్తారు. సో, బేబీకి సంబంధించిందయితే ఈ నాసల్ బోన్ ఒకటి, అలాగే ఎన్‌టీ థిక్‌నెస్ ఒకటి 2 అయితే డెఫినిట్‌గా చూస్తారనమాట. ఎలా ఉంది ఏంటి అనేసి. ఇంకా మదర్‌కి సంబంధించి అయితే ప్లాజెంటా పొజిషన్ ఎలా ఉంది అనేది చూస్తారు. అంటే యాంటీరియర్ ఉందా? పోస్టీరియర్ ఉందా? లేదంటే లో లయింగ్ ప్లాజెంటా ఏమన్నా ఉందా? అనేదైతే డెఫినిట్‌గా చూస్తారు. అండ్ అలాగే ఇంకొకటేంటంటే సెర్విక్స్ లెంత్ అనేది కూడా చూస్తారనమాట. ఈ సెర్విక్స్ లెంత్ అనేది 2.5 కన్నా తక్కువ సెంటీమీటర్స్ ఉంటే మాత్రం సర్వికల్ స్టిచెస్ అనేవి పడతాయి. సో, ఈ మెజర్ చేయడం అయితే ఈ లెంత్‌ని చాలా ఇంపార్టెంట్. సో, ఎన్‌టీ స్కాన్‌లో మెయిన్‌గా మదర్‌కి సంబంధించిందైతే ప్లాజెంటా పొజిషన్ ఎలా ఉంది అనేది చూస్తారు. ఇంకొకటేంటంటే సెర్విక్స్ లెంత్ ఎంతుందని చూస్తారు. అలాగే బేబీకి సంబంధించిందైతే ఈ నాసల్ బోన్ అండ్ యాంటీ థిక్‌నెస్ కూడా చూస్తారనమాట. ఈ ఎన్‌టీ స్కాన్ ఏంటంటే కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్సే అనమాట. అంటే కొంతమందికి బేబీ పొజిషన్‌లో ఉంటే తొందరగానే స్కాన్ అయిపోతుంది. కొంతమందికైతే బేబీ పొజిషన్‌లో ఉండదు. సో, అప్పుడైతే చాలా సార్లు స్కాన్ అయితే చేస్తారు. ఇంక నా విషయంలో కూడా అంతే. బేబీ అయితే పొజిషన్‌లో లేదు. ఫస్ట్ అయితే మేము హాస్పిటల్‌కి వెళ్ళిన వెంటనే నాకైతే స్కాన్ చేశారు. స్కాన్ చేసి బేబీ అయితే పొజిషన్‌లో లేదు. ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ పిలుస్తాము. అప్పుడైతే మళ్ళీ స్కాన్ చేసి చూస్తామని అయితే చెప్పారు. సరే అని చెప్పేసి బయటకొచ్చి కూర్చున్నాను. మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత పిలిచారు. అప్పుడు మళ్ళీ స్కాన్ చేస్తే అప్పుడు కూడా బేబీ పొజిషన్‌లో లేదు. సరిగ్గా రిజల్ట్ అనేది రాదు పొజిషన్‌లో లేకపోతే. సో, మళ్ళీ వెయిట్ చేద్దాం అనయితే చెప్పారనమాట. సో, థర్డ్ టైమ్ కూడా మళ్ళీ పిలిచారు. అప్పటికి పొజిషన్‌లో లేదు. ఇంకా ఆఫ్టర్‌నూన్ అయిపోయిందని చెప్పేసి నన్నయితే మళ్ళీ ఈవినింగ్ రమ్మని చెప్పారనమాట. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి లంచ్ అది చేసేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 5కి, 5:30కి ఆ టైంకి వెళ్ళాననమాట. అప్పుడు మళ్ళీ రమ్మని చెప్పారు. ఇంకప్పుడు వెళ్ళిన తర్వాత మళ్ళీ స్కాన్ చేసి చూస్తే అప్పటికి బేబీ పొజిషన్‌లో లేదు. సో, ఇంకా తర్వాత మళ్ళీ చేద్దాం ఇంకో హాఫ్ అన్ అవర్‌లో మళ్ళీ రిపీట్ చేద్దాం స్కాన్ అయితే అని చెప్పారనమాట. ఇంక నేనైతే చాలా టెన్షన్ పడ్డాను. ఏంటి బేబీ పొజిషన్‌లో లేకపోవడం ఏంటి? ఇన్ని సార్లు స్కాన్ చేస్తున్నారు ఏంటి? అని చాలా టెన్షన్ పడ్డాను. ఇంక తర్వాత అయితే కొంతసేపు వాకింగ్ అది చేసి కొంచెం వాటర్ తాగేసి అయితే కూర్చున్నాను. అప్పుడైతే పిలిచారనమాట. అప్పుడు స్కాన్ చేసి అప్పుడు ఓకే. అంతా బానే ఉంది అనయితే చెప్పారు. అప్పుడు బేబీ పొజిషన్‌లోకొచ్చింది. సో, నేను చెప్పాలనుకున్నదేంటంటే, ఈ ఎన్‌టీ స్కాన్‌లో ఎవరికైనా బేబీ పొజిషన్‌లో లేదు అనంటే మాత్రం అసలెవరు భయపడొద్దు. దానికి ఎగ్జాంపుల్ నేనే. బేబీ పొజిషన్‌లో లేదు అన్నంత మాత్రాన భయపడాల్సిన అవసరం అయితే లేదు. నాకైతే 4 టైమ్స్ స్కాన్ చేస్తే 4 ఆర్ 5 టైమ్స్ స్కాన్ చేశారు. అప్పటికొచ్చిందనమాట బేబీ పొజిషన్‌లోకి. సో, పొజిషన్‌లో లేదు అని చెప్పినంత మాత్రాన ఏమీ భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడైతే నేను నా ఎన్‌టీ స్కాన్ రిపోర్ట్స్ అయితే చూపిస్తున్నాను. మీకేమన్నా ఒకవేళ డౌట్స్ ఉంటే ఈ వీడియో అయితే చూడండి. నేను ఎవ్రీథింగ్ క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఈ వీడియో చూడండి. డౌట్స్ అన్నీ మీకు క్లారిఫై అవుతాయని అనుకుంటున్నాను. సో, ఇవే నా ఎన్‌టీ స్కాన్ రిపోర్ట్స్. ఇక్కడొచ్చేసి నా నేమ్ అయితే మెన్షన్ చేశారు. ఇంక ఇక్కడైతే ఎల్ఎంపీ డేట్ ఉంది కదా! ఇదైతే లాస్ట్ పీరియడ్ ఎప్పుడొచ్చిందో ఆ డేట్ అయితే మెన్షన్ చేస్తారు. ఇంక ఇక్కడ ఈడీడీ. ఈడీడీ అంటే ఎస్టిమేటెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అని అర్థం. సో, ఈ ఎన్‌టీ స్కాన్‌లో చూస్తారనమాట. అంటే ఎగ్జాక్ట్‌గా అని కాదు. నార్మల్‌గా ఇక్కడ ఒక డేట్ అనేది ఇస్తారు. అది మళ్ళీ మారుతూ ఉంటుంది. సో, నాకైతే మే మంత్‌లో థర్డ్ డేట్‌లో ఇచ్చారనమాట. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విజిట్ డేట్స్ అవన్నీ ఇస్తారు. ఇంకిక్కడైతే ఎన్‌టీ స్కాన్ ఉంది కదా! ఎన్‌టీ స్కాన్ అంటే న్యూకల్ ట్రాన్స్‌రెన్సీ స్కాన్ అని అర్థం. సో, ఇంకిక్కడ రూట్ వచ్చేసి ట్రాన్స్ అబ్డామినల్ అంటే పొట్ట భాగం మీద నుంచి చేసే స్కాన్ అని మీనింగ్. ఇంకిక్కడొచ్చేసి సింగిల్ ఇంట్రా యూట్రైన్ జెస్టేషన్ అంటే సింగిల్ అంటే ఒక్కటే.
ఇంట్రా అంటే లోపల, యూట్రైన్ అంటే గర్భసంచి. సో, ఒక్కటే బేబీ గర్భసంచి లోపల బానే ఉంది అని మీనింగ్. కొంతమందికైతే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ట్యూబ్స్‌లో ప్రెగ్నెన్సీ వస్తుంది కదా! సో, అక్కడైతే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని, కొంతమందికి గర్భసంచి బయటే వస్తుందనమాట ప్రెగ్నెన్సీ అనేది. సో, అలాంటిది ఏమీ కాదు, బానే ఉంది అని చెప్పేసైతే ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మ్యాటర్నల్. మ్యాటర్నల్ అంటే తల్లికి సంబంధించిందని అర్థం. సో, ఇక్కడ సర్విక్స్ మెజర్డ్ 3.7 సెంటీమీటర్స్ ఇన్ లెంత్ అని ఇచ్చారు కదా! సో, ఈ ఎన్‌టీ స్కాన్‌లో మెయిన్ సర్విక్స్ ఎంత లెంగ్త్‌లో ఉంది అనేది చూస్తారనమాట. ఇదైతే 2.5 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉండకూడదు. సో, నాకైతే 3.7 సెంటీమీటర్స్ వచ్చింది. ఇంక నెక్స్ట్ వచ్చేసి రైట్ యూట్రైన్, లెఫ్ట్ యూట్రైన్ అని ఇచ్చేసారు కదా! ఈ రైట్ యూట్రైన్, లెఫ్ట్ యూట్రైన్ బేసిక్‌గా బీపీని బట్టి ఉంటుంది. ఇదైతే అబ్నార్మల్ ఉంటే ఫ్యూచర్‌లో బీపీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని అర్థం. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఫీటస్ సర్వే. అంటే ఇదైతే బేబీకి సంబంధించిందని అర్థం. సో, ఇక్కడ ప్లాజెంటా. ప్లాజెంటా పోస్టీరియర్ వచ్చింది నాకైతే. అండ్ లో లయింగ్. లో లయింగ్ అంటే ప్లాజెంటా పోస్టీరియర్ ఉంది కానీ గర్భసంచి ముఖద్వారానికి అటాచ్ అయ్యి ఉంది అని మీనింగ్ అనమాట. కొంతమందికి ఇక్కడ యాంటీరియర్ అని వస్తుంది. యాంటీరియర్ అంటే పొట్ట వెనకాల ప్లాజెంటా ఉండి దాని వెనకన బేబీ ఉంటుంది. సో, ఇంక పోస్టీరియర్ అంటే పొట్ట వెనకాల బేబీ ఉండి, బేబీ వెనకాల ప్లాజెంటా ఉంటుందని అర్థం. ఇంకిక్కడొచ్చేసి లైకర్. లైకర్ అంటే ఉమ్మనీరు. ఉమ్మనీరు నార్మల్‌గానే ఉంది అనేసొచ్చింది. అంబ్లికల్ కార్డ్. అంబ్లికల్ కార్డ్ అంటే బేబీ యొక్క బొడ్డు తాడు నుంచి ప్లాజెంటాకి కనెక్ట్ అయ్యే ఒక ఆర్గాన్ అనమాట. ఇందులో మనకి 3 మేజర్ బ్లడ్ వెసెల్స్ అనేవుంటాయి. బేబీ యొక్క ఆక్సిజన్ సప్లై, ఫుడ్ సప్లై, ఇంకా న్యూట్రియంట్స్, ఇంకా యాంటీబాడీ సప్లై అవన్నీ కూడా ఈ అంబ్లికల్ కార్డ్‌లో ఉంటాయి. అలాగే ఇంకా బేబీ నుంచొచ్చే వేస్ట్ మెటీరియల్ అదంతా కూడా ఆ కార్డ్ నుంచి ప్లాజెంటాయే కలెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫీటల్ యాక్టివిటీ. అంటే బేబీ యాక్టివ్‌గానే ఉందా లేదా అనేదైతే చూస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి కార్డియాక్ యాక్టివిటీ. కార్డియాక్ అంటే హార్ట్. సో, కార్డియాక్ యాక్టివిటీ ప్రెజెంట్ అంటే హార్ట్ బానే ప్రెజెంట్‌లో ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫీటల్ హార్ట్ రేట్ 149 బీట్స్ పర్ మినిట్. అంటే ఈ స్కాన్ అప్పటికి బేబీ హార్ట్ రేట్ అనేది 149 బీట్స్ పర్ మినిట్‌లో ఉంది అని మీనింగ్. నెక్స్ట్ వచ్చేసి బయోమెట్రీ. బయోమెట్రీలో సీఆర్ఎల్. సీఆర్ఎల్ అంటే క్రౌన్ రంప్ లెంత్ అని మీనింగ్ అనమాట. అంటే బేబీ హెడ్ నుంచి నడుం వరకు మెజర్ చేస్తారు. అంటే ప్రెజెంట్ డేట్ వరకు ఈ ప్రెజెంట్ స్కాన్ వరకు బేబీ హెడ్ నుంచి కింద వరకు నార్మల్ గ్రోత్ ఉందా? లేకపోతే అబ్‌నార్మల్ ఉందా? అనేది స్కాన్‌లో అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎనప్లాయిడీ మార్కర్స్. అందులో నాజల్ బోన్. నాజల్ బోన్ వచ్చేసి సీన్ అని వచ్చింది. ఈ ఎనప్లాయిడీ మార్కర్స్ అంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయా? జెనెటిక్ డిసార్డర్స్ ఏమన్నా ఉన్నాయా? లేకపోతే ఏమన్నా డిఫెక్ట్స్ ఉన్నాయా? అనేది స్కాన్‌లో అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడైతే నాజల్ బోన్ సీన్ అని వచ్చింది. కొంతమందికైతే ఇక్కడ నాజల్ బోన్ ఆబ్సెంట్ అని ఉంటుంది. ఆ నాజల్ బోన్ ఆబ్సెంట్ అని వస్తే తప్పకుండా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ఉంది. ఏదో డిఫెక్ట్స్ అయితే ఉన్నాయి అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి న్యూకల్ ట్రాన్సిలెన్సీ. 1.5 అయితే వచ్చింది. ఈ న్యూకల్ ట్రాన్సిలెన్సీ మెయిన్ ఈ ఎన్‌టీ స్కాన్‌లో ఈ నాజల్ బోన్‌ని అలాగే ఎన్‌టీ అంటే న్యూకల్ ట్రాన్సిలెన్సీ థిక్‌నెస్‌ని చూడడానికి ఈ స్కాన్ అయితే చేస్తారు. ఈ న్యూకల్ ట్రాన్సిలెన్సీ అంటే బేసిక్‌గా గర్భసంచిలో ఉన్న బేబీ నెక్ బ్యాక్ సైడ్‌లో ఉన్న స్కిన్ ఫోల్డ్ అనేది ఉంటుంది. ఈ స్కిన్ ఫోల్డ్‌లో కొన్నిసార్లు క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు ఆ ప్లేస్‌లో వాటర్ వచ్చేస్తుందనమాట. ఈ వాటర్ వల్ల ఈ స్కిన్ ఫోల్డ్ బాగా ఉబ్బిపోయి, ఈ నెక్ ప్లేస్‌లో మెజర్‌మెంట్ ఎక్కువగా వచ్చేస్తుంది. ఈ మెజర్‌మెంట్ 3 కన్నా తక్కువగా ఉంటే నార్మల్ అని అర్థం. అలా కాకుండా 3 కన్నా ఎక్కువ వచ్చేసిందంటే మాత్రం ఏదో అబ్నార్మాలిటీ ఉంది అనైతే అర్థం. సో, ఖచ్చితంగా ఈ స్కాన్‌ని అందుకే 11-14 వీక్స్ మధ్యలో మాత్రమే చేయించుకోవాలి. 14 వీక్స్ తర్వాత చేయించుకున్నా కూడా ఈ స్కాన్ వల్ల ఏమీ యూజ్ ఉండదు. ఎందుకంటే ఈ ఫోల్డ్‌లో ఉన్న వాటర్ అంతా కూడా స్కిన్‌లోకి అబ్జర్వ్ అయిపోయి స్కాన్ చేసినా కూడా రిపోర్ట్ అనేది కరెక్ట్‌గా రాదనమాట. సో, 11-14 వీక్స్ మధ్యలో మాత్రమే ఎన్‌టీ స్కాన్ అనేది తప్పకుండా ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీ డెఫినిట్‌గా చేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డక్టస్ వినోసస్. ఈ డక్టస్ వినోసస్ అంటే మదర్ నుంచి ప్లాజెంటా ద్వారా బేబీకి బ్లడ్ ఫ్లో ఈ డక్టస్ వినోసస్ ద్వారా వెళ్తుంది. సో, హార్ట్‌లో ఏమన్నా అబ్నార్మల్‌గా ఉంటే ఈ బ్లడ్ ఫ్లో అనేది రివర్స్ అవ్వడం జరుగుతుందనమాట. సో, ఇది నార్మల్ ఫ్లో ఉందా? లేకపోతే అబ్నార్మల్ ఫ్లో ఉందా? అనేది ఈ స్కాన్‌లో అయితే చూస్తారనమాట. సో, నాకైతే నార్మల్ ఫ్లో అంటే బానే ఉంది ఫ్లో అనేది అనైతే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ట్రైకోస్పిడ్.
రిగర్గిటేషన్. సో, ఇదైతే హార్ట్‌లో ఉండే రైట్ యాట్రియం నుంచి బ్లడ్ అబ్‌నార్మల్‌గా లేకపోతే రివర్స్‌లో ఏమన్నా ఫ్లో అవుతుందా? బ్యాక్ ఫ్లో ఏమీ అవ్వట్లేదు కదా! సో, ఇవన్నీ చూస్తారనమాట. సో, అవేమీ జరగట్లేదు. బానే ఉంది అని చెప్పేసయితే వచ్చిందనమాట. ఇంక లాస్ట్‌లో వచ్చేసి ఇంప్రెషన్ అనమాట. ఈ ఇంప్రెషన్‌లో ఇంట్రా యూటరైన్ జెస్టేషన్ కరస్పాండింగ్ టు ఎ జెస్టేషనల్ ఏజ్ ఆఫ్ 13 వీక్స్ 3 డేస్. అంటే నాకు 13 వీక్స్ 3 డేస్ ఉన్నప్పుడు ఈ ఎన్‌టీ స్కాన్ అనేది చేశారు. ఇంక నెక్స్ట్ వచ్చేసి జెస్టేషనల్ ఏజ్ అసైన్డ్ యాస్ పర్ ఎల్‌ఎంపీ. అంటే నాకు లాస్ట్‌గా మెన్స్ట్రుయల్ పీరియడ్ వచ్చిన దాన్ని బట్టి ఇప్పటికి 13 వీక్స్ 3 డేస్ అయింది అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇంక ప్లాజెంటా. చెప్పాను కదా! ప్లాజెంటా పోస్టీరియర్ అండ్ లో లయింగ్ వచ్చింది అనేసి. ఆ లో లయింగ్ అనేది వచ్చినా కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు. నాకైతే సెవెంత్ మంత్ వచ్చేసరికి పర్లేదు. అది పైకి వెళ్ళిపోతది అనైతే చెప్పారు. సో, దాని గురించయితే ఏం భయపడవసరం లేదు. ఎక్కడో ఒక 100లో ఒక్కళ్ళకి మాత్రమే అలా కిందే ఉండిపోతదంట. మిగిలిన వాళ్ళందరికీ లో లయింగ్ వచ్చినా కూడా పైకి వెళ్ళిపోతుందంట. సో, ఇంక లాస్ట్‌లో వచ్చేసి లైకర్ అనేది నార్మల్‌గానే ఉంది అనేసైతే మెన్షన్ చేశారు. సో, ఇంకివే నా ఎన్‌టీ స్కాన్ రిపోర్ట్స్ అయితే. ఇంకివైతే స్కాన్‌లో చేసిన రిపోర్ట్స్ అనమాట. సో, ఇంకిక్కడైతే బేబీ హెడ్ ఇవన్నీ అయితే కొంచెం క్లియర్‌గా తెలుస్తున్నాయి కానీ, ఇదైతే హెడ్, బాడీ అదంతా అయితే కొంచెం క్లియర్‌గా తెలుస్తుంది గానీ, మిగిలిన పార్ట్స్ అయితే సెపరేట్‌గా పెడతారనమాట. సో, ఇంకివైతే మనకు అర్థం కావాలేంటో ఏంటో. సో, ఇంకివైతే స్కాన్ చేసినవనమాట. సో, ఇవే ఫైనల్‌గా నా ఎన్‌టీ స్కాన్ రిపోర్ట్స్ అయితే. సో, వీడియో అయితే చూసారు కదా! ఈ వీడియో గనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపించినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే నా ప్రెగ్నెన్సీ వీడియోస్ అన్నీ ఫర్దర్‌గా పెడుతూ ఉంటాను. లైక్ టిఫా స్కాన్, ఇంకా గ్రోత్ స్కాన్ ఇవన్నీ ఉంటాయి కదా! సో, ఇవన్నీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో, మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.